ఇవైతే మనం ఎప్పుడు చేసే నార్మల్ దోశలు కాదండోయ్. మన బాడీలో ఉన్న వేడి తగ్గించడానికి అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బార్లీ గింజలతో దోశ అలాగే ఊతప్పం. జనరల్ గా ఈ బార్లీ గింజలతో జావ లాంటివి చేస్తుంటారు, కానీ దోశలు కూడా చేయొచ్చని చాలా మందికి తెలియకపోవచ్చండి. మంచి రుచిగా ఉండే వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. ఇక రెసిపీలోకి వెళ్తే ఒక బౌల్ తీసుకుని అందులో ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ గా తీసుకుని దాంతో 1 కప్పు వరకు బార్లీ తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసలు తీసుకుంటున్నానండి. ఈ ప్లేస్ లో మీరు పొట్టు పెసరపప్పు గానీ లేదా నార్మల్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేయండి. ఇప్పుడు నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులో ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు శుభ్రంగా కడిగిన తర్వాత మునిగే వరకు నీళ్లు వేసి కనీసం 6 నుండి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఒకవేళ పెసరపప్పు తీసుకున్నట్లయితే విడిగా 3 గంటల పాటు నానబెడితే సరిపోతుందండి. చూడండి, 7 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు దోసపిండి కన్సిస్టెన్సీ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందు శుభ్రంగా కడిగి తీసుకున్నాం కదా, ఈ నీళ్ళతోటే గ్రైండ్ చేసేసుకోవచ్చండి. చూడండి, పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని చేత్తో అంతా బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి రాత్రి నుండి ఉదయం వరకు ఈ పిండిని కనీసం 8 గంటలైనా కూడా పొలినిస్తే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు అనేవి పెరుగుతాయండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే తగినన్ని నీళ్లు కూడా వేసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మరి పల్చగా కాకుండా పెసరట్ల పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్తో వేడివేడిగా ఉన్న పెనం మీద దోశలు వేసుకోవడమేనండి. మీకు ఈ దోశలు పెనానికి స్టిక్ అయిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండదండి, చాలా ఈజీగానే వచ్చేస్తాయి. ఇందులో పెసలు వేసాం కదా, అరుగుదల కోసం కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, లేదంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి దోశ బాగా కాలిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకోవడమే. నెక్స్ట్ ఊతప్పం చేయడానికి వేడివేడిగా ఉన్న పెనం మీద బ్యాటర్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఇలా మందంగా వేసి కొద్దిగా ఆయిల్ కూడా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, గ్రేట్ చేసుకున్న క్యారెట్, కొత్తిమీర అలాగే జీలకర్ర కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. మూత తీసి రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఊతప్పం వేడివేడిగా సూపర్ టేస్ట్ ఉంటుందండి. వీటిని కొబ్బరి పచ్చడి కానీ లేదా టొమాటో పచ్చడితో తిన్నా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఊతప్పం అయితే అదిరిపోయే టేస్ట్ ఉందండి. ఇవి రుచి చూసిన వాళ్ళు మాత్రం వీటిని మనం బార్లీతో తయారు చేసామంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇప్పుడైతే వీటిని ట్రై చేశాక మీకు దోశ టేస్ట్ నచ్చిందా లేదా ఊతప్పం నచ్చిందా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.